నమస్కారం ప్రజలారా. ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి చనిపోయిన వెంటనే కియామత్ తీర్పు దినం జడ్జ్మెంట్ డే రోజు తీర్పు కోసం లేపబడతాడు. అప్పుడు అల్లాహ్ తుది నిర్ణయం ఇస్తాడు. ముస్లింలు కాని వారు అందరూ హిందువులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు ఎవరైనా ప్రతి ఒక్కరిని నేరుగా జహన్నం అగ్నిలో పడతారు. ముస్లింలలో పాపాలు చేసిన వారు కూడా ముందుగా జహన్నంలో శిక్ష పడతారు. ఆ తర్వాత బయటకు తీసి జన్నత్కి పంపబడతారు. కానీ నిజమైన ముస్లింలు మాత్రమే నేరుగా జన్నత్లో ప్రవేశిస్తారు. ఆ జన్నత్లో కూడా ఎవరు ఏ స్థాయిలో ఉండాలి అనేది వారి ఈమాన్, ఆచారాలు, జిహాద్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ 7 లేయర్లు ఏమిటో చూద్దాం. 1. జన్నతన్ నయీం ఆనంద తోట. కేవలం ముస్లింలకే. ఇమాన్ కాపాడుకుని నమాజ్ చేసి జకాత్ను ముస్లింల పేదలకు ఇచ్చి ఇస్లాం అనుమతించిన సత్కార్యాలు చేసిన వారికి. 2. జన్నత్ అల్ మావా ఆశ్రయం తోట. పాపాల నుండి దూరంగా ఉన్న ముస్లింలు మరియు జిహాద్లో చనిపోయిన షహీద్లకు. 3. జన్నత్ అల్ అద్న్ శాశ్వత నివాసం. నిజమైన ముస్లిం కుటుంబాలు భర్త, భార్య, పిల్లలు శాశ్వతంగా కలిపి ఉంచబడతారు. 4. దార్ అల్ సలాం శాంతి గృహం. ఇమాన్లో నిలకడగా ఉండి షిర్క్ విగ్రహారాధన మరియు కుఫ్ అవిశ్వాసం నుండి దూరంగా ఉన్న ముస్లింలకు. 5. దార్ అల్ ముకామా శాశ్వత గృహం. ఇహలోకంలో నమాజ్, ఉపవాసం, జిహాద్, సహనం ద్వారా అల్లాహ్ కోసం కష్టాలు భరించిన ముస్లింలకు. 6. ఇల్లీయీన్ అత్యున్నత రికార్డు. ఇమాన్ మరియు తక్వా కలిగిన ముస్లింలు అంటే బయట సత్కార్యాలు నటిస్తూ లోపల అత్యంత మోసగించగలిగిన వారి కార్యాలు అల్లాహ్ దగ్గర ఇల్లీయీన్లో రాయబడతాయి. ఇది అత్యున్నత స్థానం. 7. జన్నత్ అల్ ఫిర్దౌస్ అత్యున్నత స్థానం. ప్రవక్తలు, జిహాద్లో చనిపోయిన షహీద్లు, అత్యంత నీతిమంతులు, ఇమాన్ కాపాడుకుని నమాజ్, ఉపవాసం చేసి పాపాల నుండి దూరంగా ఉన్నవారు. ఇవే జన్నత్లోని 7 స్థాయిలు. ఇప్పుడు మీరు చెప్పండి, ముంబై దాడిలో పట్టుబడ్డ అజ్మల్ కసాబ్ కియామత్ జడ్జ్మెంట్ డే తర్వాత ఎక్కడ ఉంటాడు? జహన్నంలోనా లేక జన్నత్లోనా? కామెంట్స్లో రాయండి.